నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. జయప్రద గారు, ప్రశ్న అడగటం కంటే ముందు మీరు పాపెట్లో సింధూరం పెట్టుకున్నారేంటి? దాని గురించి ఏమైనా చెప్పగలరా? తప్పకుండా అమ్మ. చెప్పండి. సింధూరం అంటే సింధూరం పెట్టుకోవాలి అసలు. మన అవునా? సనాతన ధర్మంలో స్త్రీలందరూ పెట్టుకోవాల్సింది సింధూరమే. కుంకుమ సింధూరం కాదా? కుంకుమ అనేది అది ఇప్పుడు ఉమ్. కుంకుమ రాళ్ళతో చేస్తే ఆ ఉమ్. కుంకుమ ఎర్రగా అది పసుపులో కుంకుమ రాళ్ళు పసుపు వేస్తే, రాళ్ళు యా. వేస్తే పసుపు ఉమ్. ఎర్రగా కుంకుమ వస్తుంది. అవుతుంది. ఇది ఆజ్ఞాచక్రం దగ్గర బ్రహ్మస్థానం గనక ఉమ్. బ్రహ్మకి ఎరుపు అంటే ఇష్టం గనక ఎర్రబొట్టు పెట్టుకోమని మన పెద్దవాళ్ళు సనాతన ధర్మం చెప్పారు. అందుకే ఇక్కడ అందరూ మనం ఎరుపు రంగు పెట్టుకోవడం అలవాటు అయిపోయి ఇక్కడ ఎరుపు రంగే పెట్టుకుంటాం, ఇక్కడ సింధూరం పెట్టుకుంటాం. అయితే ఈ సింధూరం అనేది ఎలా మిస్ అయిపోయిందో అనేది నాకు తెలియదు. చాలా చాలా ఏళ్ల కిందటే ఇది వెళ్ళిపోయినట్టుంది విషయం. అవును. అంటే యాక్చువల్లీ పాపిడిలో సింధూరం పెట్టుకోవాలి, సింధూరం పెట్టుకోవాలి. సింధూరం పెట్టుకోవాలి. ఎందుకంటే పెట్టుకుంటే ఈ ఏంటి సింధూరం అది చెప్పండి. అంటే సీతమ్మ వారు ఉమ్. ఆ అరణ్యవాసంలో వెళ్ళినప్పుడు ఆవిడ ఉమ్. కొన్ని రాళ్లు చేసుకుని కుంకుమ సింధూరం చేసుకునేవారంట కదా. ఆ సింధూరం ఆవిడ పెట్టుకునేదంట కదా. ఉమ్. ఇక్కడ సింధూరం పెట్టుకుని స్వామివారు కనిపిస్తే స్వామివారు చాలా ఇష్టంగా ఆవిడ బాగా అందంగా కనిపిస్తున్నారు అంటే ఆ సీతమ్మ వారు అంటేనే అందం. అందం. అందానికి అవును, అవును. లేదు, ఇంకా ఇంకా అందంగా వచ్చేది సింధూరం అని. ఆ. అలా పెట్టుకుంటుంటే ఒక రోజు ఆంజనేయ స్వామి వారు ఉమ్. అడిగి, అమ్మ రోజు ఇక్కడ పెట్టుకుంటున్నారు అదేంటమ్మా అంటే, ఇది సింధూరం స్వామివారికి ఇష్టం అని అంటే, ఉమ్. స్వామివారికి ఈ సింధూరం ఇష్టం అయితే నాకు ఇష్టం ఉండాలని చెప్పి ఈయన ఒళ్ళంతా రాసుకున్నారని. సో అందుకే సింధూర లేపన స్వామివారికి పూస్తే మన పని అయిపోతుందని చెప్పి మనకి చెప్తుంటారు. సింధూర లేపన ఒంటికంతా స్వామివారికి పూయిస్తే ఎటువంటి పనైనా ఈజీగా అయిపోతుందని చెప్పి అందరూ అంటుంటారు కదా. సింధూర లేపన సింధూరం పెట్టుకోవడం ఆంజనేయ స్వామికి అది అలా వచ్చేసి ఇది మగవాళ్ళే సింధూర ధారణ చేయాలేమో అనే ఉద్దేశంతో అందరూ మర్చిపోయాం. ఆడవాళ్ళు అసలు పెట్టుకోవడం జనరల్ గా ఏదైనా ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే పెట్టుకుంటాం. అది ఇక్కడ మామూలుగా బొట్టు పెట్టుకుంటారు. మామూలుగా నిత్యం మనం పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ స్థానం బ్రహ్మస్థానం ఇక్కడ ఎరుపు బొట్టు పెట్టి ఇది పెట్టినప్పుడు బొట్టుకొని అంటే స్టిక్కర్ పెట్టుకోకూడదు. ఆ బొట్టు పెట్టి ఈ వేళతో ఇది కదిపితే ఈ ఆజ్ఞాచక్రం యాక్టివ్ అవుతుంది. ఎప్పుడైతే ఆజ్ఞాచక్రం యాక్టివ్ అవుతుందో మైండ్ అన్ని టెన్షన్స్ రిలాక్స్ అవుతాం. చాలా మంచి ఉంటుంది. బాగా తలనొప్పి వస్తుంది ఆంజనేయ ఏంటి అమృతాంజనం లేకపోతే మద్దన అన్ని చేస్తుంటారు. వాటన్నిటికంటే కూడా ఈ వేళతో ఇక్కడ పెట్టి దాన్ని ఇలా తిప్పితే ఇదంతా యాక్టివ్ అవుతుంది ఆజ్ఞాచక్రాన్ని. సో దీనికోసం రోజు ఆడవాళ్ళకి అది ఈజీగా ఉండడానికి ఆ సింధూరాన్ని పెట్టుకొని ఇలా తిప్పి దాన్ని రౌండ్ గా పెట్టడం. అసలు రౌండ్ బొట్టు అనేది కూడా దాని వల్ల వచ్చింది. ఇలా రౌండ్ దాన్ని ఇలా తిప్పితే ఆటోమేటిక్ గా రౌండ్ అయిపోతుంది బొట్టు. అలా రౌండ్ గా పెట్టుకున్నాం. సో అందుకని ఈ స్థానంలో మనం కుంకుమ పెట్టుకోవాలి, ఇక్కడ సింధూరం పెట్టుకోవాలి. ఇక్కడ సింధూరం పెడితే భర్తకి ఆయుష్ పెరుగుతుంది అంటారు. తర్వాత మాంగళ్య దోషాన్ని తొలగిస్తుంది అంటారు. సో 5 స్థానాల్లో ఆడవాళ్ళు ఎక్కడెక్కడ బొట్లు పెట్టుకోవాలి. ఒకటి మన నుదుట, తర్వాత ఇక్కడ కుంకుమ, తర్వాత కంఠస్థానం, తర్వాత నాభిస్థానం, తర్వాత హృదయస్థానం. సో ఈ స్థానాలు కంపల్సరీ బొట్టు ఉంటుంది. ఈ హృదయ స్థానంలో ఏంటంటే మంగళసూత్రాలు ఉంటాయి కనుక మంగళసూత్రానికి పెడతాం. మన హృదయంలో పెట్టుకుంటాం. ప్లస్ మంగళసూత్రానికి బొట్టు పెట్టి మంగళసూత్రానికి హారతి ఇచ్చి చేస్తే మాంగళ్య దోషాలు పోతాయి. అంటే చాలా మందికి వివాహాలు అయిన తదుకున్న భార్య భర్త మధ్య సమస్యలు రావడం కానీ, చీటికి మాటికి బాధపడడం కానీ ఇవి జరుగుతుండే. మానసిక సంఘర్షణ జరుగుతుండే వాళ్ళిద్దరికి. సో అలాంటి సంఘర్షణ నుంచి దూరం అవుతారని చెప్పి ఇలా పెట్టుకోండి. అసలు బొట్లే పెట్టుకోవట్లేదు కదా చాలా మంది. ఏది ముందు మంగళసూత్రం ఏది మంగళసూత్రాలే వేసుకోవట్లేదు, బొట్లే పెట్టుకోవట్లేదు. సో ఇది మంగళసూత్రం వేసుకునే వాళ్ళకి, చక్కగా బొట్లు పెట్టుకునే వాళ్ళకి ఇలా పెట్టుకోవడం వల్ల చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. హారతి కూడా ఇవ్వచ్చా అండి మంగళసూత్రానికి? తప్పకుండా. అంటే గౌరీ స్థానం అంటాం కదా. ఎప్పుడైతే గౌరీ పూజ చేసి మాంగళ్య ధారణ జరుగుతుందో మన మెడలో, అక్కడి నుంచి అది మనం అర్ధనాదశ సత్వాన్ని మనం తెచ్చుకుంటాం కనుక, సో ఆటోమేటిక్ గా మనలో సగభాగం ఆయన అంటే ఆయనకి హారతి ఇచ్చుకున్నట్టుగా మనం మంగళసూత్రానికి ఇస్తాం. ఎల్లవేళ్ళ వాళ్ళు అందుబాటులో ఉంటే వాళ్ళకి ఇస్తారు, తీసుకెళ్లి హారతి ఇస్తాం. ఇవాళ రోజు ఏమంటే భార్య పూజ, భర్త పూజ చేసుకుని బయలుదేరాల్సి వస్తుంది. అలా అయిపోయింది కాలం. సో అలా అయిపోయింది కనుక మనకి పూర్వం ఏం చేసేవాళ్ళంటే, పర్లేదమ్మా ఒక భర్త తొందరగా వెళ్ళిపోయినా నువ్వు పూజ చేసుకుని నీ మంగళసూత్రాన్ని నువ్వు హారతి ఇచ్చుకుంటే నీ భర్తకి ఇచ్చినట్టే అని చెప్పేసి ఆ 2 సూత్రాలకి హారతి అద్దుతాం. అది అంటే ఇలా హారతి ఇలా ఇచ్చాడు కదా, ఇలా సూత్రాలు తీసుకుని బయటికి ఇలా అద్దాలి. ఇలా అద్దితే ఆటోమేటిక్ గా మనకి వాళ్ళకి ఇచ్చినంత ఫలితం వస్తుంది. బ్యూటిఫుల్. అయితే మంగళసూత్రం టాపిక్ వచ్చింది కాబట్టి హృదయ స్థానం దగ్గర ఉండాలండి మంగళసూత్రం, బాగా కిందకు కూడా వేసుకోవాలి అనేది వింటూ ఉన్నాం. ఎక్కడ ఉండాలండి మంగళసూత్రం? హృదయ స్థానంలో ఇక్కడ మాత్రమే ఇక్కడికి ఉండాలి అని నేను లేదు హృదయ స్థానంలో. ఎందుకంటే మంగళసూత్రం ధారణలో మంగళసూత్రం కట్టినప్పుడు అక్కడ మనకి మంగళసూత్రాలతో పాటు ఒక ముత్యము,
ఒక పగడము, ఒక నల్ల పూస. పూస. సో ఈ ముత్యం ఎందుకు వేస్తామంటే మానసికంగా ఇద్దరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడానికి కోసం. సో మానసిక ఆనందం పొందడానికి. సో అందుకే ముత్యం ధారణ చేస్తారు. పగడం ఎందుకంటే గర్భాశయ దోషాలు రాకుండా, హృదయ స్థానంలోంచి నీళ్లు మనం ఎప్పుడైతే స్నానం చేస్తామో, స్నానం ఆచరించిన తర్వాత ఆ నీళ్లు చుక్క మన నాభిలోకి వెళ్తాయంట, బొడ్లోకి వెళ్తుంది ఒక చుక్క. అంటే సూత్రాలకు ఉన్న నీళ్లు ఆ ఒక్క చుక్క ఆ డ్రాప్ దారి అది కరెక్ట్ గా బొడ్లోకి వెళ్తుందంట. అది పగడంలో ధరిస్తే ఒరిజినల్ పగడానికి ఆ శక్తి ఉంది. అది తిన్నగా నాభి స్థానం తీసుకెళ్ళిపోతాం వాటర్ బాటిల్. సో అందుకని హృదయ స్థానంలోనే ఉండాలని చెప్తాను వాళ్ళు. అక్కడ నుంచి ఆ వాటర్ వెళ్తే సో వీళ్ళకి గర్భస్రావాలు అవ్వకుండా ఉండడానికి, పిల్లలు వెంటనే కలగడానికి, వీటన్నిటికీ సైన్స్ ప్రకారంగా ఉన్నాయి. ఇవన్నీ సైన్స్ ప్రకారంగా ఉన్నవి, శాస్త్రాలు కూడా ఉన్నాయి. ఈ రెండింటిని మిక్స్ చేసి మన వాళ్ళు పెద్దవాళ్ళు పెట్టేశారు మనకి. శాస్త్రమే ముందు శాస్త్రము సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది ఖచ్చితంగా. అంటే వాళ్ళు సైంటిఫిక్ రీజన్ తో శాస్త్రం పెట్టారు వాళ్ళు. సో ఆ పగడం వల్ల మనకు ఆ వాటర్ వెళ్ళడం వల్ల గర్భస్రావాలు అవ్వకుండా వెంటనే సంతానం కలగడం జరుగుతుంది. నల్లపూస, అబ్బా ఎంత మంచి జంటో, భలే ముద్దుగా ఉంటారు వీళ్ళు, భలే మాట్లాడుకుంటారు అంటే దిష్టి కదా. సో ఆ దిష్టి తగలకుండా నల్ల పూసలు వేసేస్తారు. సో నల్ల పూసలు ఎందుకు వేస్తారంటే మెయిన్ అంటే దిష్టి తగలకుండా ఉండడానికి. నల్ల పూసలు కూడా అందుకే కదా ఈ నల్ల పూసలు అందుకే. అంటే ఇప్పుడు నల్ల పూసలు మనం వేసుకుంటున్నాం, కానీ మంగళసూత్రంలో వాళ్ళ పూర్వము అంతంత వైభోగంగా ఉండేవాళ్ళు. కానీ వాళ్ళకి ఏంటంటే ముందు మాంగళ్యమే బంగారం కింద, ఆభరణం కింద భావించారు. సో ఆ ఆభరణాన్ని దిష్టి తగలకూడదండి, దానికి నల్ల పూసలు వేసేవాళ్ళు. అంటే ఆ మంగళ్యం దోషం అంటే ఆ బంగారానికి ఆ దిష్టిని కాదు, వాళ్ళ జంటకి ఎక్కడైతే ఈ మాంగళ్యం దూరం అవ్వకూడదు, ఈ మాంగళ్యం నాకు ఎప్పుడు ఉండాలి ఎల్లవేళ్ళ అంటే నరదిష్టి నల్లరాయినా బద్దలైపోతుంది కదమ్మా. సో అందుకని వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ముందే పెద్దవాళ్ళు ఆలోచించి నల్ల పూసలు వేసి మంగళసూత్రానికి అటోటి నల్ల పూసలు, అటోటి పగడము, అటోటి ముత్యాలు వేసేవాళ్ళు. అలా మంగళసూత్రం దానికోసం. సో మాంగళ్యం మళ్ళీ ఉంటే శ్రీరామ రక్షగా ఉంటుంది వాళ్ళకి. అలాగే బయటకి వేసుకుంటూ ఉంటారు, చాలా మంది చూస్తూ ఉంటాం కదా. మొత్తం సూత్రం అనేది కనపడకూడదు అనేది విన్నాను నేను. ఇందులో ఏంటండి నిజాలు ఏంటి? సూత్రాలు బయటకే ఉండకూడదు, లోపలే ఉండాలి. లోపల కనపడకూడదు, హృదయ స్థానానికి తగిలి ఉండాలి. ఆ హృదయ స్థానం తగలంటే ముత్యాలు ఉంటాయి దానికి. ఆ హృదయ స్థానం ఉండాలంటే మానసిక స్థైర్యాన్ని అందించే చంద్రుడు కదా అనుగ్రహం. మన జాతకంలో చంద్రుడు బాగున్నా బాగలేకపోయినా ఈ ముత్యాలు మన హృదయాన్ని తగులుతుంటే మనం మానసికంగా ప్రశాంతంగా ఉంటాం. ఎందుకంటే భర్త రాగానే భార్య ఆనందంగా నవ్వుతూ వెళ్ళి ఎదురొచ్చి ఏం కావాలండి, ఆయన కోపంగా వచ్చినా ఈవిడ కొంచెం శాంతంగా మాట్లాడితే అవి జరిగేవి అన్ని. సో అవి జరగడానికి మంగళసూత్రాలు ఇలా వేసుకోవాలి, ఇవి ఇలా ఒంటి తగిలి ఉండాలి అని ఉద్దేశం. సో ఒంటి తగలాలంటే లోపలే ఉండాలి కదా అవి, ఖచ్చితంగా. బయటకి ప్రదర్శనకి ఉండేటటువంటిది కాదు, అది ఎంతో పవిత్రంగా చూసుకోవాలి. లోపలే ఉండాలి ఖచ్చితంగా. ఎప్పుడైనా పేరెంటాలకి అది వెళ్ళినప్పుడు బొట్టు పెట్టడానికి తీస్తాం అంతే తప్ప బయటకి మాత్రం ఎలా తీస్తామంటే నమ్మకి ఇలా తీసి ఇలా పెట్టి మళ్ళీ ఇలా లోపల పెడతాం. కనపడకూడదు. మంగళసూత్రాలు పూర్వం మనం ఇప్పుడు మీరు పసుపు ఎవరికి చేతిస్తే వాళ్ళు ఇలా తీసి పెట్టమ్మా అని అనుకోరు, వాళ్ళు ఇలా నెమ్మగా తీస్తాం. మేము ఇలా తీస్తాం మంగళసూత్రం ఇలా తీసి నెమ్మదిగా ఇలా పసుపు రాసేసి అలా నెమ్మది తీసి ఇలా చేయి పెట్టి ఇలా కుంకుమ పెట్టి మళ్ళీ దాని లోపల పెడతాం. అది ఎప్పుడు కనిపిస్తుంది అంటే దేవుడి దగ్గర హారతి ఇచ్చినప్పుడు, మంగళసూత్రం దేవుడి దగ్గర పెట్టుకున్నప్పుడు ఇలా చేతులు తీసుకొని ఇలా హారతిస్తాం. ఇది కొని ఇటువైపు ఎవరు కనబడదు, ఓన్లీ భగవంతుడికి నా మాంగళ్యం చక్కగా చల్లగా చూడు స్వామి, మేము చల్లగా ఉండేలా చూడండి. బహిరంగంగా ఇలా వేసేసుకుని అసలు సీరియల్స్ లో అయితే మరి ఘోరం, అవి బయటే ఉంటాయి. మరి సింబాలిక్ గా వాళ్ళకి పెళ్ళయిందని తెలియడం, మనకు గుర్తుండటం కోసం అలా వేస్తారేమో తెలియదు. కానీ అది పెళ్ళే కాదు కదా, పెళ్ళే కాదు, ఉత్తి పెళ్ళి అవన్నీ ఉత్తి పెళ్ళి. రైట్. మొత్తానికి మంచి ఇది సింధూరం గురించి అయితే తెలియదండి. సింధూరం చెట్లు కూడా ఉంటాయి, చక్కగా కాయల్లో నుంచి తీసుకొని చక్కగా సింధూరము శ్రీచూర్ణము కలిపి పెట్టుకోవాలి. శ్రీచూర్ణం దొరుకుతుంది. శ్రీచూర్ణం అంటే శ్రీఫలం నుంచి వచ్చింది. మన చాలా మంది వైష్ణవాలయంలో ఎక్కువ అమ్మవారికి శ్రీచూర్ణంతో పెడతారు నామం. సో అది మనం పెట్టుకుంటే మనం ఎప్పుడు లక్ష్మీ కళగా మన ఇంట్లో ఉంటుందని, ధనానికి లోటు ఉండదని ఈ శ్రీచూర్ణాన్ని ధారణ చేస్తామట. రెండు కలిపి ఇక్కడ పెట్టుకోవచ్చు. శ్రీచూర్ణం కలిసినప్పుడు ఎరుపు వస్తుంది కనుక ఆ ఎరుపు రంగు ఇక్కడ పెట్టచ్చు. చాలా మంచి టాపిక్ మీరు పెట్టుకుని రావడంగా నేను అడగాలని అనిపించింది, చెప్పారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. శ్రీమాత్రే నమః.